ఉంటాం సిస్. 10th కాలేజ్ ఫస్ట్, ఇంటర్ కాలేజ్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్, పీజీ ఫస్ట్. చదువు అంటే అంత ఇష్టము. ఈవెన్ బయట ఎక్కడికైనా వెళ్ళినా జాబ్స్ మనం చేయాలనుకున్న రిజెక్షన్స్. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ మనకి ఎక్కువ అయిపోయింది. మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోయింది. మీరు నమ్ముతారు నమ్మరు, పోయిన ఇయర్ ఈవెన్ 50 కంపెనీస్ రెజ్యూమ్స్ ఇచ్చేసి వచ్చిన ఈవెన్ ఒక్క దాంట్లో కూడా నేను సెలెక్ట్ అవ్వలేదు. వై? బికాస్ అన్ఎంప్లాయ్మెంట్ మనకి బయట అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఉంది. ఈవెన్ నేను టాపర్, నాకు 98% ఉన్నా అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఉంది. ఒక్క కంపెనీ వచ్చింది, అది నా ఎడ్యుకేషన్ కి, నా జాబ్ కి సంబంధం లేదు. అది టీచర్ జాబ్ వచ్చింది. మార్నింగ్ 8 to ఈవినింగ్ 6, నా శాలరీ 5,000 రూపీస్. లిటరలీ 5,000 రూపీస్. అంటే ఇంత చదువుకొని 5,000 రూపీస్ కి నేను జాయిన్ అవ్వాలా? ఈవెన్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా మనకి ఆడపిల్లకి ఫినాన్షియల్ స్టేటస్ ఉండాలి సిస్. ఏ టైం ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఈవెన్ లక్షలు మనం సంపాదించిన కోటీశ్వర్లైనా ఒక్క సింగిల్ నెగిటివ్ మనకి ఎనర్జీ వచ్చేస్తే మనం పడిపోతాం. సో ఆ టైంలో నేను ఎంత జాబ్ కోసం సర్చ్ చేసి నాకు అసలు ఎక్కడ జాబ్ దొరకలేదు. జాబ్ దొరికినా మనకి సాలరీస్ తక్కువ, అంత అన్ఎంప్లాయ్మెంట్ నేను ఫేస్ చేశా. అలాంటి టైంలో ఈ సోషల్ మీడియా ద్వారా కొన్ని కంపెనీస్ చూసా, ఆ కంపెనీస్ లో జాయిన్ అయ్యా. నేను నా హార్డ్ వర్క్ కి ఒక్కటే ఒక మెయిన్ థింగ్, కన్సిస్టెంట్